హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గివా టాక్స్. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ స్పెషల్ చికెన్ వేపుడు. ఈ చికెన్ వేపుడు ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం ఒక్క ముద్ద కూడా ప్లేట్లో లేకుండా టక్క తినేస్తాం అన్నమాట. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం పుష్కాలేక్ కానీ కిరిబాత్ అన్నం, పులావ్స్ దేంట్లోకైనా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేట్ చేయకుండా ఈ రెసిపీని మనం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీంట్లో ఇప్పుడు చెక్క, లవంగాలు, యాలుక వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గ్రీన్ చిల్లీని స్లిట్గా కట్ చేసి వేయండి. తర్వాత 2 లార్జ్ ఆనియన్స్ని చాప్ చేసి చిన్న పీసెస్గా వేయండి. ఈ ఆనియన్ చక్కగా వేగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నేను ఈ చికెన్ ఫ్రై కోసం సాదియా 1 కిలోగ్రామ్ చికెన్ తీసుకొని చక్కగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ ఇక్కడ వేసి దీన్ని మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీరు ఈ చికెన్కి సరిపడగా సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ కూడా వేసిన తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసి మూత పెట్టి కుక్ చేశారంటే చికెన్లో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా అబ్జర్వ్ అయిపోయిన దాన్ని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ మనం మీడియం హీట్లో 15 మినిట్స్ వరకు చక్కగా కుక్ చేయాలి. ఈ చికెన్ మనము ఎంత బాగా కుక్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా కుక్ చేసిన తర్వాత చికెన్ కలర్ అనేది మారుతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, ఈ 3 మసాలాలని వేసుకొని చక్కగా మిక్స్ చేయాలి. చిల్లీ పౌడర్ మీకు స్పైసీ ఎక్కువ ఇష్టమైతే కొద్దిగా స్పైసీ ఇంక్రీజ్ చేసుకోండి. తక్కువ తినేటట్టయితే కొద్దిగా తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మసాలా అంతా బాగా కుక్ అయింది అనుకోండి, అక్కడ బబుల్స్గా వస్తుంది అన్నమాట. ఈ మసాలాలన్నీ వేసేసి 5 మినిట్స్ దీన్ని మనం లో హీట్ మీద కుక్ చేయాలి. ఇక్కడ చూసారా, మసాలా అనేది బబుల్స్గా కనిపిస్తుంది కదా, అంటే ఆ మసాలా పొడి, మనం వేసిన మసాలా పొడులన్నీ చక్కగా కుక్ అయ్యాయని అర్థం. ఇక్కడ దీంట్లో మనం చక్కగా కొత్తిమీర, సుగ్గం కట్ట వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు,
కరివేపాకు వచ్చేసి చాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఇది వేయగానే అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. సో ఈ రెండింటిని వేసిన తర్వాత మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ కరివేపాకు కలర్ మారేంత వరకు దీన్ని మళ్ళీ చక్కగా కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ మీద. కరివేపాకు వేగుతున్నప్పుడు చికెన్లో చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో ఇలా కలర్ మారిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని వేసుకోండి. దాన్ని కూడా మనం తిన్గా స్లైసెస్ చేసుకొని వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో టొమాటో కాస్త కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక 5 minutes సిమ్లో పెట్టారంటే అంత బాగా మగ్గిపోతుంది. చూసారా టొమాటో అనేది ఎంత బాగా చక్కగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసి టకటకా మిక్స్ చేసేసేయండి. ఈ లెమన్ జ్యూస్ వేయడం వలన చికెన్కి చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. దీన్ని చక్కగా మిక్స్ చేసి ఒక 5 minutes అలా లీవ్ చేశారంటే యమ్మీగా ఉండే చికెన్ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.